విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. తన కుమారుడు అదృశ్యం ఘటనపై సమగ్ర విచారణ జరిపించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా గాదే విజయలక్ష్మితో ప్రత్యేకంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలుసుకొని ఆమెకు ధైర్యం చెప్పారు. అంతేకాకుండా ఈ కేసులో ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. నిందితులు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై గాదే విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం తమ సమస్యను ఓపికగా విన్నారని, తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె కేసుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనే ఆసక్తి నెలకొంది.